గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి 49 కూకట్పల్లి నుంచి సీనియర్ కన్సల్టెంట్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనము ఈ ట్రీట్మెంట్ ఏఆర్టీ ప్రొసీజర్స్లో ఐవీఎఫ్ దానికి ఎప్పుడు మనం సజెస్ట్ చేస్తాము, ఎవరెవరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఏంటంటే మామూలుగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ఎగ్ అనేది స్పామ్ అనేది మనకి ట్యూబ్స్లో ఫర్టిలైజ్ అవుతాయి. ఈ రెండు కలిసి ఎంబ్రియోగా బేబీగా తయారవుతుంది. అలా తయారైన బేబీ మళ్ళీ జరిగి వచ్చి యూట్రస్లో ఫిక్స్ అవుతుంది. అది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే విధం. కానీ కొన్ని కండిషన్స్లో ఈ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనకి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఈ ఎగ్స్ అనేది తయారీ కావడానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇచ్చి ఎగ్స్ రెడీ అయినప్పుడు వాటిని బయటకి రిట్రీవ్ చేసుకుంటాం. అలా రిట్రీవ్ చేసిన ఎగ్స్ తోటి స్పామ్ని డైరెక్ట్గా ఒక ఎగ్లోకి ఒక స్పామ్ని ఇక్సీ అంటాం. ఆ ప్రొసీజర్ ద్వారా ఫర్టిలైజ్ చేసి ఆ తయారైన బేబీస్ని మళ్ళీ యూట్రస్లో ప్లేస్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా ల్యాబ్లో జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషను, ఈ ఎంబ్రియో గ్రోత్ అప్ టు 3 days కానీ 5 days కానీ ఈ ప్రొసీజరు ల్యాబ్లో జరుగుదాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇది ఎవరికి అవసరము, ఎవరికి చేయాలి అనేది చూద్దాము. సో కాజెస్ అనేది అంటే మనం 2-3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆడవాళ్లలో సంబంధించిన ప్రాబ్లమ్స్, రెండోది మగవాళ్లలో సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఒక్కోసారి ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. ఒక్కొక్కసారి మగవాళ్లలోనూ అంత నార్మల్గా కనిపిస్తాయి అన్ని టెస్ట్లు, ఆడవాళ్లలో కూడా అన్ని విధాల నార్మల్గానే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది చాలా తక్కువ పర్సెంట్ చూస్తాము. బట్ యాక్చువల్గా ఇది అన్నోన్ రీజన్ అనాలి, అంతేగాని దీంట్లో రీజన్ లేదు అని చెప్పకూడదు. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటుంది, బట్ మనకి తెలిసిన సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారము ఇంకా దాన్ని కనుక్కునే టెస్టులు లేవన్నమాట. ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోలేకపోతున్నాం. అందుకని ఆ కేటగిరీని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని పెడతాం. సో వీటన్నిటిలో కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఆడవాళ్లలో మేజర్గా ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఐవీఎఫ్ అనేది కనుక్కుంది ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళ కోసమని ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ఈ ట్యూబ్లో జరిగే ప్రాసెస్ అంతా కూడా మనము ల్యాబ్లో చేస్తున్నాం. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు ఐదర్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయి ఉండొచ్చు, లేదంటే కొందరిలో బై బర్తే ఏదన్నా సన్నగా ట్యూబ్స్ ఉండటము, లేకపోతే 2 long ట్యూబ్స్ ఉండటము, లేకపోతే ఒక ట్యూబ్ తోటే కొందరు పుడుతూ ఉంటారు. ఇలా ట్యూబ్స్ ప్రాబ్లమ్స్తో ఉండటము, ఆరు ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఆపరేషన్ అవుతుంది కొందరికి. అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరు, ఇంకా మనకి పిల్లలు వద్దని ట్యూబెక్టమీ చేసుకుంటారు. అలాంటి వాళ్ళల్లో ఇలా కండిషన్స్లో ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. రెండోది వచ్చేసి మనకి ఓవరీలో సంబంధించినవి, అంటే ఎగ్స్ తయారయ్యే అండాశయానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఏంటంటే కొందరిలో ఈజీగా ఎగ్స్ రిలీజ్ కావు. అలాంటి వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. రెండోది పూర్ ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎగ్స్ బాగా తగ్గువైపోతాయి వాళ్ళలో. ఇంకా న్యాచురల్గా కానీ వేరే మెథడ్లో కానీ రావడానికి అవకాశం లేని వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మనము ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తాము. కొందరిలో ఏంటంటే ఓవరీస్ బాగా స్ట్రీక్ ఓవరీస్, అంటే అసలు ఓవరీస్ అనేవి పుట్టుకతోటే చాలా ఒక పల్సని ఫోల్డ్స్ లాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి అసలు ఎగ్స్ అనేవి తయారీ కావు. అలాంటప్పుడు మనం డోనర్ ఎగ్ ప్రోటోకాల్స్ పెట్టి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ప్రాబ్లము. అది ఉన్న వాళ్ళల్లో సివియర్ ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు న్యాచురల్గా కానీ ఐయుఐలో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయాలి. ఈ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో ఊసైట్ క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి ఐవీఎఫ్ అనేది ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఇకపోతే మనకి ఎండోమెట్రియం యూట్రస్ ప్రాబ్లమ్స్, కొన్ని యూట్రైన్ ఎనామిలీస్ ఉన్న వాళ్ళల్లో, లేదంటే యూట్రైన్ వాల్
ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి యూట్రస్ అంతా ఆ వాల్ అంతా పల్చగా అయిపోయి న్యాచురల్గా కానీ ఐయుఐలో కానీ ప్రెగ్నెన్సీ రాకపోవటం, ఇలా కొన్ని యూట్రైన్ కండిషన్స్లో కూడా మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. పోతే ఐయుఐ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యటము, లేదా న్యాచురల్గా ఇంట్లో చాలా కాలము ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావటం లేదు అన్న వాళ్ళల్లో కూడా మనము ఐవీఎఫ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఐయుఐ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ఏ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. పోతే మెయిల్ ఫ్యాక్టర్స్ వచ్చినట్టయితే కొందరు మెన్లో ఏంటంటే కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇవి తక్కువగా కనిపిస్తుంటాయి. కౌంట్ నార్మల్గా మనము 15 అండ్ అబవ్ మిలియన్స్ ఉండాలని చెప్తాము. సో కొందరిలో కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. సో ఐయుఐలో కూడా ఆ కౌంట్ సరిపోకపోవటం, అట్లాగే మొటిలిటీ అనేది 40% మినిమం ఉండాలి. అంత కాకుండా బాగా తక్కువగా ఉంది, అసలు కొందరిలో నిల్ మొటిలిటీ ఉంటుందంటే అసలు ముందుకు జరిగే కణాలు ఉండవు, అలాంటి వాళ్ళల్లో మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెయిల్ ప్రాబ్లం ఏంటంటే సివియర్ ఆలిగోయాస్టినోజూస్పోమీ అంటాం. సో ఇలా కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ దీంట్లో ఏంటంటే ఇక్సీ ప్రొసీజర్ ద్వారా చేయటానికి అవకాశం ఉంటుంది. కొందరిలో ఎజూస్పోమీ అంటే కంప్లీట్గా కౌంట్ 0 ఉంటుంది. అలా ఉన్న వాళ్ళల్లో మనము టెస్టిస్ నుంచి, టెస్సా అంటాము, టెస్టిస్ నుంచి స్పామ్ ఎపిడిడిమస్ నుంచి కానీ స్పామ్ తీసుకొని దాని ద్వారా ఇక్సీ చేసి మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవచ్చు. సో ఇలా ఉన్న కండిషన్స్, స్పామ్ కౌంట్ కంప్లీట్గా 0 ఉన్న వాళ్ళల్లో కూడా మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇట్లా వేరియస్ రీజన్స్ ఉంటాయి. తర్వాత కొందరిలో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏది రీజన్ కనపడదు. మెన్లో కౌంట్, మొటిలిటీ బాగుంటుంది, మార్ఫాలజీ అంతా, ఆడవాళ్ళలో ఎగ్ రెగ్యులర్గా రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ నార్మల్గా ఉంటాయి, ఎండోమెట్రియం బాగానే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉన్న వాళ్ళల్లో కూడా మనము ఐవీఎఫ్ ప్రొసీజర్స్ అనేది మనము వీళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొందరిలో ఏంటంటే ఏజ్ పరంగా ఇప్పుడు కొత్తగా ఏముంది, చాలా రోజుల నుంచి కొంచెం మ్యారేజెస్ పోస్ట్పోన్ చేసుకోవడము, లేడీస్ కూడా 30 క్రాస్ అయిపోయినాక పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత కెరియర్ అని 34, 35 వరకు వెయిట్ చేసి దాని తర్వాత కొంచెం హడావుడి పడిపోతుంటారు, త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, లేదా ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, అక్కడ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఆ 6 monthsలో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అని ఇలా వాళ్ళు కూడా చాలామంది డైరెక్ట్గా ఐవీఎఫ్కి వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, తర్వాత ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంటుంది, ఇలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో ఈ గ్రూప్ కూడా ఇప్పుడు యాడ్ అవుతున్నారు కొంచెం మనకి. సో ఐవీఎఫ్ ప్రొసీజర్స్లో ఇలా దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ అండి ఐవీఎఫ్ ప్రొసీజర్కి. థ్యాంక్ యూ.